Hello friends, hi. Hello, hi students. Aithe, I'm very glad that you guys are getting help. I appreciate it. You know, the thing is, ఏదో వ్యూస్ రావాలనో లేదా ఏదో ఐ మీన్ లైక్ పాపులారిటీ రావాలనో లేదా ఏదో that's all is nonsense. The only thing is that you guys are getting help. Multiple people call me, my husband, my friends, jobs gurinchi telusukodaniki. I'm glad that you people are approaching. నేను ఏమంటున్నానంటే it's just a small advice. There is nothing wrong in getting information and asking. Ask what is suitable to you. Understand. దాన్నే ప్రీ ప్లానింగ్ అంటారు. ప్రీ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాని ఫ్యూచర్ ఎలా ఉంది, మార్కెట్లో అది ఎలా ఉంటుంది, మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇవన్నీ మనం ఆలోచించాలి. కోర్స్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు వెతుక్కోవడం కాదు, కోర్స్లో ఉన్నప్పుడే దాని గురించి రీసెర్చ్ చేయాలి, దాని గురించి ఇంకా 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 తెలుసుకోవాలి. మీరు చదువుతుంది ఏం చదువుతున్నారు, బయట మార్కెట్లో దాని స్కోప్ ఎంత. అండ్ ఆల్సో యుఎస్కి వచ్చేది ఉంటే మటుకు రిమెంబర్ దాట్ చదువుకోవడానికే రాండి, మా ఫ్రెండ్ వచ్చాడు, తినొచ్చాడు, తనొచ్చాడు, అందుకే నేను వచ్చాను. డోంట్ డూ దీస్ థింగ్స్. బికాజ్ అమెరికా ఇండియా అంతా కంఫర్టబుల్గా ఉండదు, లిబరల్గా కూడా ఉండదు. ఇక్కడ మాట్లాడే మాటలో కూడా డిసిప్లిన్ ఉండాలి. ఇక్కడ ప్రతి దానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇండియా, కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇండియాలో ఏమైనా చెయ్యొచ్చు నలుగురు ఫ్రెండ్స్ వేసుకొని, కానీ ఇక్కడ వీళ్ళది వీళ్ళకే ఉంటుంది. జాబ్ కాంపిటీషన్ కూడా అంతే ఎక్కువ. వాళ్ళని తీసి మీ వాళ్ళని పెట్టుకో, బయటి వాళ్ళని జాబ్ ఇవ్వాలి అని అంటే ఆలోచించండి. వాళ్ళకి ఎంత మీలో స్కిల్స్, పొటెన్షియల్ స్కిల్స్ కనిపిస్తేనే మిమ్మల్ని తీసుకుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ రావడం అనేది పాసిబుల్ కాదు. వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నారు. రకరకాల దేశాల నుంచి అందరూ వస్తున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో, ఆ కాంపిటీషన్లో కూడా మీకు జాబ్ రావాలి అంటే మీరు ఎంత స్కిల్డ్గా ఉండాలో, ఎంత నాలెడ్జబుల్గా ఉండాలో అర్థం చేసుకోండి. ఆస్క్. There is nothing wrong in getting information on which you are studying. So ask, get lot of knowledge. ఇండియన్ మెంటాలిటీ ఇక్కడ పనికిరాదు. ఇండియన్ మెంటాలిటీ ఇక్కడ అస్సలు పనికిరాదు. మాట విధానం. ఫర్ ఎగ్జాంపుల్, లిమిటేషన్స్ అనే వర్డ్ తీసుకుందాము. ఇండియాలో లిమిటేషన్స్ అంటే నెగటివ్గా తీసుకుంటారు. దాన్ని ఏదో వాళ్ళని ఏదో ప్రశ్నిస్తున్నట్టు, శంకిస్తున్నట్టు తీసుకుంటారు. అదే అమెరికాలో క్లియర్గా చెప్పేస్తారు, దీస్ ఆర్ మై లిమిటేషన్స్, దీనికి బియాండ్గా నేను వెళ్ళలేను అంటే ఆ మనిషికి ఆ బియాండ్గా మనం కూడా వెళ్ళకూడదు. అంటే దోస్ ఆర్ కండిషన్స్ అప్లై అని అర్థం. ఇండియన్ లాంగ్వేజ్ అమెరికాలో పనికిరాదు, అమెరికన్ లాంగ్వేజ్ అయితే ఇంక ఇండియాలో అస్సలకే పనికిరాదండి. సో లాంగ్వేజ్ బేరియర్, లాంగ్వేజ్ థింగ్స్ కూడా కన్సిడర్ చేయండి, నేర్చుకోండి. ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు బయటికి వచ్చి వర్క్ చేస్తేనే, నలుగుట్లో కలిసి మాట్లాడితేనే అమెరికా లాంగ్వేజ్, అమెరికన్ స్లాంగ్ అర్థం అవుతుంది. ఒక్కసారి అమెరికన్ స్లాంగ్ లో అలవాటు పడిన తర్వాత దయచేసి ఇండియన్స్ తో మాత్రం సేమ్ రకంగా ఇండియాలో మాట్లాడకండి. ఎందుకంటే మన అమెరికన్ స్లాంగ్ అండ్ ఇండియన్ స్లాంగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నో ఇట్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. గ్రేట్.